తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై వివాదం ఇప్పట్లో ముగుస్తుందా లేదా? ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే రెండు ప్రభుత్వాలు పంపగా ఇద్దరు గవర్నర్లు వారిని రిజెక్ట్ చేశారు. ఇంతకు ముందు గవర్నర్ రిజెక్ట్ చేసిన పేర్లనే కొత్తగా వచ్చిన గవర్నర్కు రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సిఫార్సు చేసింది. రెండు ప్రభుత్వాలు రెండుసార్లు పంపించిన పేర్లను ఇద్దరు గవర్నర్లు తిరస్కరించగా మూడోసారి పంపిన పేర్లను కొత్త గవర్నర్ ఆమోదిస్తారా? ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో వివాదం ఎందుకు వచ్చింది? వాచ్ ది స్టోరీ. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక వివాదానికి తెరపడినట్లే కనిపించింది. కానీ ఆ వెంటనే జరిగిన మరో పరిణామం ఈ వివాదం ఇప్పట్లో ముగియదేమో అన్న అనుమానాన్ని కలిగిస్తోంది. గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు పేర్లను సిఫార్సు చేయగా వారికి సరైన అర్హతలు లేవని అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయుడు మీర్ అలీ ఖాన్ పేర్లను కేబినెట్ ఆమోదించగా రాజ్ భవన్ కు పంపించారు. అప్పటి గవర్నర్ రాధాకృష్ణన్ ఆ పేర్లను ఆమోదించిన హైకోర్టు సూచనల మేరకు రెండు పేర్లను ప్రభుత్వానికి తిప్పి పంపించారు. ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చారు. ఆ రెండు ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర మంత్రివర్గం గత పేర్లనే మరోసారి ఆమోదించి రాజ్ భవన్ కు పంపించింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను రాజ్ భవన్ కు పంపించిన వెంటనే గతంలో కేసీఆర్ హయాంలో గవర్నర్ తిప్పి పంపించిన ఇద్దరు నేతలు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు లేఖ రాశారు. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున కేసు పూర్తయ్యే వరకు ఆ నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని గతంలో తిరస్కారానికి గురైన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఇద్దరిని మండలికి నామినేట్ చేసినప్పుడు అప్పటి గవర్నర్ తమిళిసై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఉండాల్సిన అర్హతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు లేవని తమిళిసై స్పష్టంగా ప్రకటించి వారి పేర్లను తిరస్కరించారు. ఆ తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చించి ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను రాజ్ భవన్ కు పంపించారు. రాజ్ భవన్ కు పేర్లు సిఫారసు చేసిన విషయం తెలిసిన వెంటనే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించారు. శ్రవణ్ వేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకోలేదని అంటూనే అవకాశం ఉంటే పునరాలోచన చెయ్యాలని రాజ్ భవన్ కు సూచన చేసింది. హైకోర్టు సూచన మేరకు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ ప్రభుత్వానికి తిప్పి పంపారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో దాదాపు 7 నెలలుగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై వివాదం కొనసాగుతూనే ఉంది. హైకోర్టు జోక్యం తర్వాత మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను రెండోసారి ఆమోదించి రాజ్ భవన్ కు పంపించింది. ఈ వివాదం నడుస్తుండగానే రాష్ట్రంలో ఇద్దరు గవర్నర్లు మారారు. తాజాగా విష్ణుదేవ్ వర్మ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే గత గవర్నర్ హయాంలో హైకోర్టు సూచన మేరకు ఆమోదించిన పేర్లను కూడా ప్రభుత్వానికి తిప్పి పంపించారు. ఆ వెంటనే ఇందులోని లీగల్ అంశాలపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది రాజ్ భవన్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించి తీర్పు రాకుండా ప్రభుత్వం పంపించిన పేర్లను ఆమోదించవద్దని గతంలో తిరస్కారానికి గురైన ఇద్దరు బీఆర్ఎస్ నేతలు రాజ్ భవన్ కు లేఖ రాశారు. కొత్త గవర్నర్ రాగానే ప్రభుత్వం ఎమ్మెల్సీ విషయమై ఆయనతో చర్చించింది, పరిస్థితిని వివరించింది. అందువల్ల గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇద్దరి పేర్లను ఆమోదిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దాసోజు, కుర్రా సత్యనారాయణ రాసిన లేఖ తర్వాత గవర్నర్ ఎలా స్పందిస్తారనే దానిపై అటు అభ్యర్థులు, ఇటు ప్రభుత్వ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.